చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి వెంకీ? నాకు లీడ్ లేని పాట రాదు. ఓహో, ఏయ్, ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించొచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. వెంకీ నువ్వు మారిపోయావు. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు. మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకు వచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతాను మాత్రం అనుకో. మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తెగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. కరెక్టే కదా? చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. నేను సీత వచ్చాం అంతే. Goosebumps, yeah, goosebumps. Come on, Bhimvaram. Can we hear it loud and clear for? నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి నేను ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి డెబ్యూ, ఇంత గ్రాండ్ ఎంట్రీ రావడానికి నాకు కారణం కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్ గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అలా మొదలైంది క్లైమాక్స్ లో తాగుబోతు రమేష్ బిట్ ఏదైతే ఉందో, మోస్ట్ హిలేరియస్ పార్ట్, మోస్ట్ అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ సినిమాలో ఆ లాస్ట్ ట్రాక్. అది అనిల్ రాసిన ట్రాక్. అది థ్యాంక్ యూ అనిల్. కథ చెప్పిన పద్ధతి కానీ విధానం కానీ మొత్తం ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ అతను టెరిఫిక్ ఆర్టిస్ట్, చాలా మంచి యాక్టర్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన దాంట్లో 50అగ్ని. కామెడీ మీద మంచి పట్టునటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాలో కామెడీ ఎలా రాణించాడో, ఎలాగా రప్పించగలిగాడో, ఎలా చేయించగలిగాడో మనం ఊహించుకోగలం. అనిల్ గారు ఏంటంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. ఫస్ట్ షాట్ పెట్టిన వెంటనే జ్యోతి ఎక్స్పెషల్లీ ఈజ్ ద మ్యాన్. ఎక్స్ప్రెషన్ నా మైండ్లో విజువల్గా నేను ఏదైతే చూశానో 100కి 100% కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.
ఆ సినిమా హిట్ అవటం ఆనందం, దానికి ఇలా ఒక డెబ్యూ అవార్డు రావటం, దానికి ఒక పరిపూర్ణత దొరకటం, అది ఒక అదృష్టం. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావుపూడి గారు ఇక్కడ రండి సార్. మధ్యవన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మా శ్రమని, మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా బ్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. ఇంత లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే, అరే మగాళ్ళు, మీరు మొగాళ్ళు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఇంకా చూపిలేదు అయితే ఇప్పుడు చూపించు. పెట్టావా? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. నీ కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగా పాడారు. ఎట్లున్నా పాడతా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగలైంది. సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్ గా 1 మిలియన్ గ్రాసర్స్ ఇన్ యూఎస్. 8 సినిమాలు, పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం.